టమాటా ఉప్పు చేప కర్రీ ఇలా చేస్తే చాలా రుచిగా ఉంటుందండి. ముందుగా దీనికోసం ఒక కడాయిలోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. అందులోకి ఒక మీడియం సైజ్ ఆనియన్‌ని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 3 కప్పుల వరకు టమాటా ముక్కలు, 2 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత శుభ్రంగా పసుపు, ఉప్పు వేసి వాష్ చేసుకున్న ఉప్పు చేపలను 1 కప్పు వరకు తీసుకోవాలి. ఇందులోకి పావు టీ స్పూన్ వరకు పసుపు, టేస్ట్‌కి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఉప్పు తక్కువే పడుతుందండి కూరకి, చూసుకొని వేసుకోవాలి. ఒకసారి కలుపుకున్న తర్వాత టేస్ట్‌కి సరిపడా కారం వేసుకొని మరొకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు లో ఫ్లేమ్‌లో మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఉప్పు చేపలను ముందు పసుపు, ఉప్పు వేసి వాష్ చేసుకున్న తర్వాత ఒకసారి వేడి నీటిలో వేసి వెంటనే తీసేసి మామూలు వాటర్‌తో ఒకసారి కడిగి అప్పుడు కర్రీకి వాడుకోవాలండి. ఫ్లేమ్‌ని లోలోనే ఉంచి మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటా ముక్క సాఫ్ట్‌గా అయ్యి ఈ విధంగా గ్రేవీగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. లైట్‌గా పక్కంటే ఆయిల్ కూడా సెపరేట్ అవుతూ ఉంటుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతేనండి, టమాటా ఉప్పు చేప కర్రీ రెడీ అయిపోయింది.